40 ఏళ్లు ఒక మహిళ జీవితంలో ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, శరీరంలో వచ్చే ఒక పెద్ద తుఫాను లాంటిది. 20లలో ఉన్నప్పుడు ఏం తిన్నా అరిగిపోయేది, 30లలో కొంచెం నీరసం వచ్చినా మేనేజ్ చేసేవారు. కాని 40లోకి రాగానే పరిస్థితి మారిపోతుంది. ఎప్పుడూ లేని విధంగా మోకాళ్ల నొప్పులు, అకారణంగా వచ్చే చిరాకు, బరువు పెరగడం, రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం, ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? చాలా ఛానల్స్లో మీరు చూసే ఉంటారు, ఇది తినండి అది తినండి అని చెప్తారు. కాని ఏది ఎంత తినాలో, రోజుకు ఎన్నిసార్లు తినాలో, అసలు ఏ పద్ధతిలో తింటే ఆ పోషకాలు మీ రక్తంలోకి చేరుతాయో ఎవరూ వివరించరు. అందుకే ఈ వీడియోలో మేము కేవలం ఆహారాల పేర్లు మాత్రమే కాదు, వాటిని మీ దైనందిన జీవితంలో ఒక మందులా, ఒక శాస్త్రీయ పద్ధతిలో ఎలా వాడుకోవాలో చాలా వివరంగా చెప్పబోతున్నాం. ఈ వీడియో మీకు ఒక సంపూర్ణ ఆరోగ్య గైడ్లా ఉపయోగపడుతుంది. ఇది మీ జీవితాన్నే మార్చేసే సమాచారం. కాబట్టి ఇప్పుడే ఈ వీడియోను ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఇక ఆ 7 ఆహారాలను ఎలా వాడాలో, ఏ సమయంలో వాడాలో పూర్తి వివరాల కోసం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిది రాగులు. 40 ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల ఎముకలు గుల్లబారడం మొదలవుతుంది. దీనినే ఆస్టియోపోరోసిస్ అంటారు. దీనికి విరుగుడుగా అందరూ రాగి జావ తాగమంటారు. కాని ఇక్కడే ఒక పెద్ద పొరపాటు జరుగుతోంది. రాగులను పొడిచేసి నేరుగా జావ కాచుకుంటే అందులో ఉన్న కాల్షియం మీ శరీరానికి కేవలం 20 నుండి 30% మాత్రమే అందుతుంది. కారణమేమిటంటే రాగులలో ఫైటిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. ఇది కాల్షియంను మీ శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది. మరి 100% ఫలితం కావాలంటే ఏం చేయాలి? రాగులను కనీసం 12 నుండి 15 గంటలు నానబెట్టి, మొలకలు వచ్చిన తర్వాత వాటిని ఎండబెట్టి దోరగా వేయించి అప్పుడు పౌడర్ చేసుకోవాలి. దీనినే మాల్టెడ్ రాగి అంటారు. ఇలా మొలకెత్తిన రాగిపొడిని వాడటం వల్ల ఫైటిక్ యాసిడ్ తగ్గి కాల్షియం మరియు ఐరన్ మీ శరీరానికి పూర్తిగా అందుతాయి. రోజుకు ఎంత తాగాలి? ఒక చిన్న గ్లాసు అంటే సుమారు 200 నుండి 250 ml రాగి అంబలి సరిపోతుంది. ఇది ఉదయం 8 నుండి 10 గంటల మధ్య బ్రేక్ఫాస్ట్లా తీసుకుంటే రోజంతా మీకు ఎనర్జీ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత లేదా రాత్రిపూట రాగిజావ తాగడం వల్ల కొంతమందికి అరుగుదల సమస్య రావచ్చు, గ్యాస్ రావచ్చు. కాబట్టి పగలు మాత్రమే దీనికి ప్రాధాన్యత ఇవ్వండి. వారంలో కనీసం 4 నుండి 5 రోజులు ఇలా తీసుకుంటే మీ ఎముకలు ఇనుములా మారతాయి. రెండవది మునగాకు. మునగాకును మిరాకిల్ సూపర్ ఫుడ్ అంటారు. కాని దీనిని వాడే పద్ధతిలో చాలామంది తప్పులు చేస్తారు. మునగాకును కూరలా వండుకోవడం మంచిదే, కాని మీరు ఆకులను ఎక్కువసేపు ఉడికిస్తే అందులోని విటమిన్ సి మరియు ఎంజైమ్స్ నశించిపోతాయి. దీనికి ఉత్తమ పద్ధతి ఏంటంటే మునగాకులను శుభ్రంగా కడిగి ఇంట్లోనే నీడలో ఆరబెట్టి, అంటే ఎండలో కాదు, ఆ తర్వాత పొడి చేసుకోవాలి. ఈ పొడిని రోజుకు ఎంత వాడాలి? కేవలం 1/2 టీ స్పూన్ నుండి 1 టీ స్పూన్, అంటే 5 గ్రాములు మాత్రమే. అంతకంటే ఎక్కువ వాడితే అది విరేచనాలకు లేదా కడుపులో మంటకు దారితీయవచ్చు. ఈ పొడిని మీరు తినే వేడివేడి అన్నంలో మొదటి ముద్దగా కొంచెం నెయ్యితో కలిపి తీసుకోండి, లేదా 1 గ్లాసు పల్చటి మజ్జిగలో కలిపి తాగండి. ఇలా చేయడం వల్ల మీ రక్తంలో హీమోగ్లోబిన్ పెరగడమే కాకుండా 40 ఏళ్ల తర్వాత వచ్చే కీళ్ల నొప్పులకు, వాపులకు చెక్ పెట్టవచ్చు. ఇది వారంలో 5 రోజులు తీసుకోవడం సరిపోతుంది. శని, ఆదివారాలు శరీరానికి విరామమివ్వండి. మూడవది దేశీ శనగలు లేదా మొలకెత్తిన గింజలు. ప్రోటీన్ కోసం వీటిని తింటారు, కాని చాలామంది మహిళలు ఇవి తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉందనో లేదా తీవ్రమైన గ్యాస్ వస్తోందనో మానేస్తారు. దీనికి కారణం మీరు వాటిని పచ్చిగా తినడమే. 40 దాటిన తర్వాత మన జీర్ణ వ్యవస్థ పచ్చి గింజలను అరిగించేంత శక్తివంతంగా ఉండదు. పచ్చి మొలకల్లో లెక్టిన్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను కష్టం చేస్తాయి. అందుకే వీటిని రాత్రి నానబెట్టి ఉదయం ఆవిరి మీద, అంటే స్టీమింగ్లో కనీసం 10 నుండి 15 నిమిషాలు ఉడికించాలి. ఎంత తినాలి? 1 గుప్పెడు, అంటే సుమారు 30 నుండి 40 గ్రాముల ఉడికించిన గింజలు సరిపోతుంది. వీటిని సాయంత్రం 4 నుండి 5 గంటల మధ్య స్నాక్లా తీసుకోండి. ఉడికించేటప్పుడు అందులో చిటికెడు వాము, జీలకర్ర పొడి లేదా అల్లం తురుము కలిపితే గ్యాస్ సమస్య అస్సలు రాదు. ఇలా వారంలో 3 సార్లు తింటే మీ కండరాల పటుత్వం పెరుగుతుంది, చర్మం వేలాడకుండా టైట్గా ఉంటుంది. నాలుగవది నల్ల నువ్వులు. నువ్వులు వేడి చేస్తాయని చాలామంది దూరంగా ఉంటారు,
కానీ నిజానికి 40+ మహిళలకు ఇవి ఒక సంజీవని లాంటిది. ఎందుకంటే వీటిలో ఫైటో ఈస్ట్రోజెన్స్ ఉంటాయి. అంటే ఇవి మీ శరీరంలో సహజంగా తగ్గిపోతున్న హార్మోన్లను భర్తీ చేస్తాయి. రోజుకు ఎంత తినాలో తెలుసా? కేవలం ఒక చిన్న టేబుల్ స్పూన్, అంటే 10 గ్రాములు. వీటిని ఎలా తినాలి? నువ్వులను దోరగా వేయించి భోజనం తర్వాత బుగ్గన పెట్టుకుని బాగా నమిలి మింగాలి. ఇలా నమలడం వల్ల మీ చిగుర్లు కూడా దృఢంగా మారతాయి. లేదా నువ్వుల పొడిని బెల్లంతో కలిపి చిన్న లడ్డూలా చేసుకుని రోజుకొకటి తినండి. దీనివల్ల మీ జుట్టు రాలడం తగ్గడమే కాకుండా మెనోపాజ్ సమయంలో వచ్చే హాట్ ఫ్లాషెస్, అంటే శరీరం ఒక్కసారిగా వేడెక్కడం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు తగ్గుతాయి. రక్తహీనత ఉన్నవారికి ఇది గొప్ప ఆహారం. 5వది అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్. వీటిని ఎలా తినాలో చాలామందికి అవగాహన లేదు. అవిసె గింజలను మీరు నేరుగా తింటే అవి అరగవు. ఎలా తిన్నామో అలాగే మలంలో బయటకు వచ్చేస్తాయి. అంటే మీరు ఎంత తిన్నా శరీరానికి 1% కూడా ఉపయోగపడదు. అందుకే వీటిని ముందుగా దోరగా వేయించి ఆ తర్వాత మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఎందుకంటే ఇది బయట ఉంటే త్వరగా ఆక్సీకరణం చెంది చేదుగా మారుతుంది. రోజుకు ఎంత వాడాలి? కేవలం 1 టీ స్పూన్ పొడి. దీన్ని మీరు తాగే మజ్జిగలోనో లేదా పెరుగులోనో కలిపి తీసుకోవడం వల్ల ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మీ గుండెను భద్రంగా ఉంచుతాయి. ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత మహిళల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా ఇది శక్తివంతంగా అడ్డుకుంటుంది. 6వది పెరుగు లేదా మజ్జిగ. 40 ఏళ్ల తర్వాత పాలు తాగడం వల్ల కొంతమందికి ఇన్సులిన్ స్పైక్స్ వస్తాయి లేదా గ్యాస్ వస్తుంది. అందుకే పాల బదులుగా పెరుగు లేదా మజ్జిగను ఎంచుకోండి. మధ్యాహ్నం భోజనంలో 1 కప్పు తాజా పెరుగు లేదా 1 పెద్ద గ్లాసు మజ్జిగ తీసుకోండి. మజ్జిగలో కొంచెం సైంధవ లవణం మరియు జీలకర్ర పొడి కలిపితే అది మీ జీర్ణక్రియను రెట్టింపు చేస్తుంది. పెరుగు పాతదైతే లేదా పుల్లగా ఉంటే అది శరీరంలో వాతాన్ని పెంచి కీళ్ల నొప్పులు కలగజేస్తుంది. కాబట్టి ఎప్పుడూ తాజా పెరుగునే వాడండి. మధ్యాహ్నం 1 నుండి 2 గంటల మధ్య ఇది తీసుకోవడం వల్ల మీ శరీరానికి కావలసిన ప్రోబయోటిక్స్ అందుతాయి. రాత్రిపూట పెరుగు లేదా మజ్జిగ అస్సలు తీసుకోవద్దు. ఇది కఫాన్ని పెంచుతుంది. చివరిది మరియు 7వది గోరువెచ్చని నీరు, పసుపు మరియు మిరియాల పొడి. ఇది ఎలా వాడాలి అనే దగ్గరే అసలు రహస్యముంది. చాలామంది నీళ్లలో పసుపు వేసి తాగేస్తారు. కానీ పసుపులోని కుర్క్యుమిన్ అనే పోషకాన్ని మీ శరీరం గ్రహించాలంటే మిరియాలలో ఉండే పైపరిన్ అనే పదార్థం తోడ్పడాలి. 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు, దానితో పాటు పావు టీ స్పూన్ నల్ల మిరియాల పొడి కలపాలి. మిరియాలు లేకపోతే పసుపు మీ శరీరానికి 100% అందదు. ఇది ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల మీ లివర్ డిటాక్స్ అవుతుంది. శరీరంలో వాపులు తగ్గుతాయి. మీకు కీళ్ల నొప్పులు ఉన్నా, చర్మంపై ముడతలు పడుతున్నా ఇది ఒక అమృతంలా పనిచేస్తుంది. వీటన్నిటితో పాటు మీరు గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన విషయం నీరు. 40 ఏళ్ల తర్వాత మహిళలు దాహం వెయ్యకపోయినా రోజుకు కనీసం 3 లీటర్ల నీటిని సిప్ చేస్తూ తాగుతూ ఉండాలి. అలాగే రాత్రి భోజనాన్ని 7 గంటలలోపే ముగించేలా ప్లాన్ చేసుకోండి. దీనివల్ల మీ శరీరానికి రిపేర్ చేసుకోవడానికి తగిన సమయం దొరుకుతుంది. రోజుకు కనీసం 30 నుండి 40 నిమిషాలు నడక మరియు 10 నిమిషాలు ప్రాణాయామం మీ హార్మోన్లను అదుపులో ఉంచుతాయి. ఇక్కడ మేము చెప్పిన ఈ 7 ఆహారాలను మీ జీవనశైలిలో భాగంగా చేసుకుంటే మీరు వయసు పెరుగుతున్నా సరే ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండగలరు. మేము చెప్పిన సమాచారం అంతా శాస్త్రీయ పరిశోధనలు, ఆయుర్వేద గ్రంథాలు మరియు ఆరోగ్య నిపుణుల సలహాల ఆధారంగా రూపొందించింది. కానీ ప్రతి మనిషి శరీరం వేరు, వారి ఆరోగ్య పరిస్థితులు వేరు. మీకు ఏదైనా తీవ్రమైన అలర్జీలుంటే, కిడ్నీ సమస్యలు లేదా గర్భాశయ సమస్యలు, లేదా మీరు ఏదైనా దీర్ఘకాలిక మందులు వాడుతుంటే ఖచ్చితంగా మీ డాక్టర్ను సంప్రదించిన తర్వాతే మీ డైట్లో మార్పులు చేసుకోండి. ఈ వీడియోలోని విషయాలు మీకు కొత్తగా మరియు నిజంగా ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. ఈ ఉపయోగకరమైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీలోని మహిళలకు షేర్ చేయడం మర్చిపోకండి. మీరు మీ డైట్లో వీటిలో ఏది పాటిస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం.